పీసీఓడి అంటే నీటి బుడగల సమస్య. ఈ సమస్యకి ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలా వరకు డౌట్స్ అనేది ఉంటాయి. సో యాక్చువల్గా నీటి బుడగల సమస్య అనేది 2 టైప్స్ ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళకు ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళకు ఉంటుంది. అంటే నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు విపరీతంగా ఉంటే మాత్రం వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఫాలికల్స్ అని, అంటే గుడ్లు ఎక్కువ ఉన్నా కానీ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి నీటి బుడగల సమస్య ఒక రకమైన, అంటే డేట్లు కరెక్ట్గా రాకపోవడము, తర్వాత ప్రెగ్నెన్సీస్ అనేది సరిగ్గా రాకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. కొంతమందికి సన్నగా కనిపిస్తారు కానీ వాళ్ళలో నీటి బుడగల సమస్య ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి డేట్లు కూడా సరిగ్గా రావు. ఇంకా యాక్చువల్గా ఏంటి, మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే నీటి బుడగల సమస్య అందరిది ఒకటేనా అంటే కాదండి. కొంతమందికి ఏంటి అని అంటే పెళ్ళైనాక కూడా వచ్చే సమస్య అనేది ఉంటుంది, నీటి బుడగల సమస్య. ఇవన్నీ కూడాను హార్మోన్స్ వల్ల, ఇంబ్యాలెన్స్ వల్ల ఉంటుంది. ఇంకోటి ఏంటంటే న్యూట్రిషనల్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటున్న ఇప్పుడు ఫుడ్ 90% వరకు కల్తీ ఫుడ్ లాగానే ఉంది. అంటే మనము వాడే నూనె కానీ, తర్వాత తీసుకుంటున్న పండ్లు కానీ, ఆహారం ఏదైనా ఆకుకూరలు కానీ, తర్వాత ఇంకా కూరగాయలు కానీ, ఇవన్నీ కూడా మనకి పెస్టిసైడ్స్ అని యూస్ చేస్తూ పండిస్తున్న పంటలు. ఐవీఎఫ్ బేబీస్ అబ్నార్మల్గా ఉంటారని, మరి ఆ బేబీ నార్మల్గా ఉందంటే, సో ఐవీఎఫ్ బేబీకి నార్మల్ బేబీకి అస్సలు తేడా లేదండి. ఓన్లీ దాట్ your eggs and sperms are fertilized outside the body in IVF. అది ఒకటే తేడా. న్యాచురల్గా కన్సీవ్ అయినా మీ ఎగ్ స్పర్మ్ వల్లనే బేబీ ఫామ్ అవుతుంది, బయట కన్సీవ్ చేసిన మీ ఎగ్ స్పర్మ్ తోటే బేబీ ఫామ్ అవుతుంది. కాకపోతే ఆ ప్రొసీజర్ బయట జరుగుతుంటే అది ఏం కలుపుతారో, దాంట్లో ఏం చేస్తారో అనే ఒక అపోహ వల్ల అందరూ అలా అనుకుంటారు. బట్ బయట ల్యాబ్లో ఎన్వైరన్మెంట్, మీ గర్భసంచిలో ఉండే టెంపరేచర్, pH, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హ్యూమిడిటీ, ఇవన్నీ కూడా గర్భసంచిలో ఎలా ఉండాలో అలా ఎగ్జాక్ట్లీ ల్యాబ్లో మెయింటైన్ చేసి కలుపుతారనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద యూట్రస్. సో దానికి ఎలాంటి తేడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్లో మనం బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ సెలెక్ట్ చేస్తాం, బెస్ట్ క్వాలిటీ ఎగ్ సెలెక్ట్ చేస్తాం. సో సెలెక్షన్, అట్లీస్ట్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ సెలెక్టింగ్ గుడ్ ఎగ్స్ అండ్ గుడ్ స్పర్మ్స్. బట్ ఇన్ న్యాచురల్ కన్సెప్షన్ యూ వోంట్ హ్యావ్ దట్ ఛాన్స్. వాట్ ఎవర్ స్పర్మ్, మంచి స్పర్మ్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలుస్తుంది. అండ్ ఆ సైకిల్లో రిలీజ్ అయిన ఎగ్ ఎలాంటి క్వాలిటీ ఉందో కూడా మీరు న్యాచురల్గా తెలుసుకోలేరు. బట్ ఇన్ ఐవీఎఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఆల్ ద థింగ్స్. అండ్ బేబీని కూడా మనము ఎలాంటి మంచి గ్రేడ్ ఉంది, బేబీది ఎంబ్రియో గ్రేడ్ ఏంటి అది తెలుసుకోవచ్చు. బేబీ నార్మల్ బేబీనా, జెనెటిక్గా అబ్నార్మల్గా ఉందా, అవి కూడా మనం టెస్టింగ్ చేసి తెలుసుకోవచ్చు. చాలామంది కపుల్స్కి ఒక డౌట్, క్యాన్సర్, కొంతమందికి క్యాన్సర్స్ వచ్చి ఉంటాయి. మాకు క్యాన్సర్ ఉండింది, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, మేము పిల్లలు పుట్టడం ఈజీయేనా, డిఫికల్టా, అసలు మాకు కాదా అని డౌట్స్ ఉంటాయన్నమాట. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ పిల్లలు నార్మల్గా నార్మల్గా కాకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళకు వచ్చిన క్యాన్సర్, వాళ్ళ తీసుకున్న ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఫేజ్ అంటే ఇప్పుడు క్యాన్సర్తో ఉన్నారా, లేదు ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయినాయి, లేదా రేడియోథెరపీయా, కీమోథెరపీయా, ఈ అన్ని బేసెస్ మీద మీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనము ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ ఎక్కువ అయిపోవటం చూసి ఎవరైతే క్యాన్సర్తో డయాగ్నోస్ అవుతారో యంగ్గా ఉన్నప్పుడు, మేల్ ఆర్ ఫీమేల్, అలాంటి పేషెంట్స్ చాలా మటుకు స్పర్మ్ ఫ్రీజింగ్కి, ఎగ్ ఫ్రీజింగ్కి ముందుకు వస్తున్నారు. ఎప్పుడైనా క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ముందే బెటర్, ఇఫ్ మ్యారేజ్ అయితే ఓకే, మ్యారేజ్ అవ్వకపోయినా ఒక్కసారి వచ్చి మీ ఫర్టిలిటీ ఎలా ఉంది, ఒకసారి మీ స్పర్మ్ కానీ మీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి. ఎందుకు అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత మీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో మీ ఓవేరియన్ రిజర్వ్ కానీ మీ స్పర్మ్ కౌంట్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. పీరియడ్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవుతే ప్రమాదమా? సో పీరియడ్లో నార్మల్గా బ్లీడింగ్ అవుతుందండి. యూజువలీ అరౌండ్ 2 to 3 pads per day మారుస్తూ ఉంటారు. బట్ చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, మనం ఎలా గమనిస్తాము అంటే ఎక్కువ ప్యాడ్స్ మార్చడం, లేదా మనకి క్లాట్స్గా పట్టడం. అండ్ క్లాట్స్ నార్మల్గా కూడా పడతాయండి, కాకపోతే మేబీ ఒక 1 rupee కాయిన్ సైజ్ కన్నా ఎక్కువ సైజ్ క్లాట్స్ పడుతున్నప్పుడు హెవీ బ్లీడింగ్ అని మనం కన్సిడర్ చేస్తాము. అండ్ ఎవరికైతే 1 week కన్నా ఎక్కువ రోజులు పీరియడ్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళని కూడా మనం ఓవర్ బ్లీడింగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఓవర్ బ్లీడింగ్ని మనము మన మెడికల్ టర్మ్స్లో మెనోరేజియా అని అంటామండి. సో యూజువలీ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అంటే డెఫినెట్లీ దానికి ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఈ కారణం వల్ల డెఫినెట్లీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీన్ని మనం ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తాం.
సో వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఈ ఓవర్ బ్లీడింగ్ అవ్వడానికి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ లాంటి గడ్డలు ఉండొచ్చు, లేదా గర్భసంచిలో వాపు అడినోమయోసిస్ అనే కండిషన్లో మీకు ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి కొన్ని టెస్ట్లు చేస్తామండి. స్కాన్ ఖచ్చితంగా చేస్తాము, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కొన్ని హార్మోన్స్ మనం టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లు చేసిన దాన్ని బట్టి మీకు ఏ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. Today I'm going to answer a query asked by a viewer: is pregnancy possible with zero sperm count? So now let us see what is zero sperm count. Zero sperm count is called as azoospermia. Usually if one sample shows zero sperm count, we advise the patient to recheck the sample with a gap of 1 to 2 weeks. If that sample also is zero sperm count, then we call it azoospermia. Even the semen analysis when we perform, we also confirm it by another method. After centrifugation, we also check the pellet to see any hidden or very low sperms in the semen sample. If that pellet also does not have any sperms, then we call it azoospermia. So now let us see how we treat azoospermia. Azoospermia can be of two types, which is non-obstructive azoospermia and obstructive azoospermia. What is the difference is, in non-obstructive azoospermia, the sperm production in the testes may be very low. That's why we are not having any sperms outside. In obstructive azoospermia, the sperm production in the testes is normal or almost near normal, but there is a block in the path where the sperms cannot come outside the body.